నిజామాబాద్ బోధ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ వాటర్ ట్యాంక్ పైకెక్కారు కాంగ్రెస్ కార్యకర్తలు. బోధన్ పట్టణంలోని బీటీ నగర్ లో వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసనలు తెలిపారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు బెట్టువీడని సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సుదర్శన్ రెడ్డి సార్కి మినిస్ట్రీ వెంటనే సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే ఇవ్వాలి. సిద్ధమే, మేము ఇక్కడ నుంచి చనిపోవడానికైనా సిద్ధమే. నిజామాబాద్ బోధ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ వాటర్ ట్యాంక్ పైకెక్కారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఈవినింగ్. స్పందన, ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఏదైతే రాష్ట్రంలో మొన్న ముగ్గురికి మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి మంత్రి పదవి ఇవ్వడము, అదేవిధంగా సీనియర్ మాజీ మంత్రి అయిన బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తిలో ఉన్నారు. ఆయనను బుజ్జగింపే చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆయన ఫాలోవర్స్ గాని తర్వాత సుదర్శన్ రెడ్డి గాని ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారని చెప్పేసి మనకు ఇది సుస్పష్టమవుతున్నాయి. అయితే ప్రధానంగా నిన్న అనేక మంది ఆయన అనుయాయులు తమ పదవులకు రాజీనామాలు చేసి గాంధీ భవన్ కు వెళ్లి అక్కడ రాజీనామాల పత్రాన్ని సమర్పించిన తర్వాత బోధన్ బంద్ కూడా పిలుపునివ్వడం జరిగింది. కానీ మళ్లీ రాత్రి బంద్ నిరసనను వెనక్కి తగ్గి ఈ రోజు మంగళవారం నాడు బోధన్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు కార్యకర్తలు తలపెట్టారు. అయితే అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ బోధన్ నగరంలోని వాటర్ ట్యాంక్ లో బీటీ నగర్ వాటర్ ట్యాంక్ లో కొంతమంది కార్యకర్తలు వాటర్ ట్యాంక్ ఎక్కి మంత్రి పదవి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. మేము ఇక్కడికి వెళ్ళి దూకి చనిపోతాం, మంత్రి పదవి ఇవ్వకపోతే సుదర్శన్ రెడ్డికి మేము అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తూ అక్కడ చేశారు. అయితే పోలీసులు అక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు అందరు వచ్చి వాళ్ళను సంధాయించి కిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారు ఇంకా దిగడం లేదు. అయితే ప్రధానంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తన పదవికి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలి. కాంగ్రెస్ ఇంకా పూర్తిగా అందరం రాజీనామాలు చేసేసి ఈ బోధన్ నియోజకవర్గంలో భూస్థాపితం చేద్దాం కాంగ్రెస్ అనేది ఈ కార్యకర్తలు ఇప్పటికీ అదే పట్టుగా కొనసాగుతున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సార్. నిజామాబాద్ బౌద్ధ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ వాటర్ ట్యాంక్ పైకెక్కారు కాంగ్రెస్ కార్యకర్తలు. బోధన్ పట్టణంలోని బీటీ నగర్ లో వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు బెట్టువీడని సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.